సో రాష్ట్ర వ్యాప్తంగా మేము 5,831 షాపులకు ఇవ్వడం జరిగింది నిన్నటి వరకు. సో 5,831లో కూడా ప్రతి షాపు దగ్గర సేఫ్టీని ఎన్షూర్ చేయడం జరిగింది. వాళ్లకు అక్కడున్న స్టాఫ్కి కానీ అక్కడున్న మేనేజ్మెంట్లకు కానీ ముందు అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా పాంప్లెట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయించేసి ప్రతిరోజు మేము మార్నింగ్ వస్తానే అంటే మేజర్ గ్రౌండ్స్లో అంటే 462 గ్రౌండ్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అక్రాస్ ది స్టేట్. ఆ 462 గ్రౌండ్స్లో కానీ 350 గ్రౌండ్లకు ఇలాంటి పెద్ద పెద్ద గ్రౌండ్లకు మేము సేఫ్టీ కవర్ ఇస్తూ ఫైర్ వెహికల్ పెట్టాము. మా ఎక్స్టింగ్విషర్ పార్టీలను పెడితే రౌండ్ ది క్లాక్ మేము మానిటర్ చేస్తాం. వాళ్ళు ఉన్ని లేకపోని మేము పబ్లిక్ సేఫ్టీ ఆస్పెక్ట్లో ఆల్ ప్రికాషన్స్ తీసుకొని ఫైర్ కవర్ చేస్తున్నాం. అంటే షాపు యజమానులకి కొంత అవగాహన ఉండదు, వాళ్ళకి ఏమైనా దీని మీద అవగాహన కలిపి ఇంతకుముందు మీరు కొంతమందితో ఆపరేటింగ్ కూడా చేయించారు. సో ఎవ్రీ డే మా వాళ్ళకు షాపు ఓపెన్ చేస్తానే అక్కడ ఉన్న సిబ్బందికి వాళ్ళ దగ్గర ఉన్న ఈక్విప్మెంట్తో వాళ్ళకు ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సో వాళ్ళు 2-3 రోజుల నుంచి ఈ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి కొంత ఎక్కడైనా పంబ్లింగ్ అయినా కానీ వాళ్ళకి దగ్గరుండి ప్రాక్టీస్ చేయించి ఈవినింగ్ కూడా వాళ్ళు వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి లోపలికి పెట్టి చేస్తున్నారు. అవి కంటిన్యూస్గా అక్రాస్ ది స్టేట్ చేస్తున్నారు. అంటే గోడౌన్స్ షాపుల దగ్గర చాలా చర్యలు తీసుకుంటున్నారు, కానీ గోడౌన్స్ దగ్గర కూడా చాలా మంది విక్రయిస్తున్నారు. అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి